జనరల్గా హర్రర్ మూవీస్లో ఆడియన్స్ని భయపెట్టడానికి దయ్యాన్ని కానీ లేదా జంప్స్కేర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్స్ని కానీ వాడతారు. ఈ సీన్లో రెండు లేవు. అయినా కానీ ఈ మూవీని రీసెంట్ వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ హర్రర్ మూవీ అని అన్నారు. అబ్సెషన్ మూవీ ఓటీటీకి వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం న్యూ ఏజ్ హర్రర్ అయిన సైకలాజికల్ హర్రర్ గురించి ఇంకా డీప్ లెవెల్లో డిస్కస్ చేద్దాం. హలో మూవీ లవర్స్ అండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్, వెల్కమ్ టు నిక్ ఫ్లిక్స్. డే బై డే ఆడియన్స్ ఎవాల్వ్ అవుతారు, కొత్తదనాన్ని కోరుకుంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కాంజరింగ్ యూనివర్స్లో లాస్ట్కి వచ్చిన 2 సినిమాలు అంత గొప్పగా ఆడలే. దానికి రీజన్ ఏంటంటే ఆడియన్స్ బోర్ అయిపోయారు. అవే పాత జంప్స్కేర్లు, అవే పాత దయ్యాలను చూపెట్టి ఆడియన్స్ని భయపెట్టలేకపోతున్నాం. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికే సైకలాజికల్ హర్రర్ అనేది వచ్చింది. రీసెంట్గా వచ్చిన అబ్సెషన్ మూవీ కావచ్చు, అప్పుడెప్పుడు వచ్చిన హెరిడిటరీ మూవీ కావచ్చు, ఇప్పటికీ మన మైండ్లో ఉండిపోవడానికి ఒకే ఒక రీజన్ సైకలాజికల్ హర్రర్. మనం కూడా టైం టు టైం అప్డేటెడ్గా ఉండాలి. కాబట్టి ఈ సైకలాజికల్ హర్రర్ని ఎలా రాయాలో నేర్చుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ థింగ్ ఫస్ట్, అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే వాట్ ఈజ్ సైకలాజికల్ హర్రర్. ఈ సైకలాజికల్ హర్రర్ అనేది మేజర్గా దేని మీద ఫోకస్ చేస్తా అంటే మెంటల్ ఎమోషన్, అంతేకాకుండా సైకలాజికల్ సిచ్యువేషన్ని చూపెడుతూ ఆడియన్స్ని భయపెడుతుంది. మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేది చెప్పాలి అంటే మనిషికున్న కామన్ హ్యూమన్ ఎమోషన్స్, అంతేకాకుండా ఒక సైకలాజికల్ స్టేటసే ఈ జానర్లో పెద్ద భూతం. ఒక మంచి సైకలాజికల్ హర్రర్ని రాయడానికి మేజర్గా మనకి 4 స్టెప్స్ అనేవి ఇంపార్టెంట్. స్టెప్ నెంబర్ 1, మేక్ యువర్ ఆడియన్స్ కనెక్టెడ్. సైకలాజికల్ హర్రర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఆడియన్స్ ఆ క్యారెక్టర్స్కి ఈజీగా రిలేట్ అవ్వాలి. మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఒక సినారియో చెప్తా. దయ్యం అనేది ఎక్కడో ఒక పాడుబడ్డ బంగ్లాలో ఉందంటే భయపడతారా? లేదా మన ఇంట్లో మన ఫ్యామిలీ వాళ్ళతో ఉంది, లేదా మన ఫ్రెండ్స్ తోటి ఉంది అంటే ఎక్కువ భయపడతారా? ఆబ్వియస్గా మన అనే వాళ్ళ దగ్గర ఉంది అంటేనే భయం అనేది ఎక్కువవుతుంది. మీకు సింపుల్గా అర్థమైనా చెప్పాలి అంటే ఎవరికో ఏదో జరిగింది అంటే అవునా అంటాం. అదే మన వాళ్ళకి ఏదైనా జరిగిందంటే అయ్య బాబోయ్ అని అంటాం. మన సినిమా చూసి ఆడియన్స్ కూడా అయ్య బాబోయ్ అన్నట్టుగా భయపడాలి. కాబట్టి మన క్యారెక్టర్స్ అనేవి కూడా సేమ్ ఆడియన్స్ రిలేటెడ్గా రాసుకోవాలి. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు ఇంకా ఎగ్జాంపుల్తో చెప్పాలంటే హెరిడిటరీ మూవీలో ఫ్యామిలీ అనే ఎమోషన్ ఉంటుంది, అబ్సెషన్ మూవీలో లవ్ అనే ఎమోషన్ ఉంటుంది, టాక్ టు మీ అనే మూవీలో ఫ్రెండ్షిప్ అనే ఎమోషన్ ఉంటుంది. ఇలా ఒక యూనివర్సల్ ఎమోషన్ని తీసుకొని ఆడియన్స్ రిలేటెడ్గా రాసుకోవాలి. ఎందుకు రిలేట్ అవ్వాలి అంటే అది మీకు స్టెప్ నెంబర్ 2లో అర్థమవుతుంది. స్టెప్ నెంబర్ 2, మేక్ క్యారెక్టర్స్ సఫర్. ఆడియన్స్ కనెక్ట్ అయిన క్యారెక్టర్ని తీసుకెళ్ళి ఒక అన్కంఫర్టబుల్ జోన్లో, అంటే ఒక సఫరింగ్లో పడేయడం వల్ల ఆటోమేటిక్గా ఆడియన్స్కి భయం అనేది స్టార్ట్ అవుతుంది. మీకు సింపుల్గా అర్థమయ్యేందుకు సఫరింగ్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ మీద ఎంపతి అయినా కలగాల, లేదా ఆ క్యారెక్టర్లో ఉన్న స్ట్రగుల్ అయినా మనకు అర్థం కావాలా. మీకు ఇంకా బెటర్గా అర్థమయ్యేందుకు ఎగ్జాంపుల్తో చెప్తా. హెరిడిటరీ మూవీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. చార్లీ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత పీటర్ క్యారెక్టర్ మీద మనకి ఎంపతి కలుగుతుంది, యానీ క్యారెక్టర్లో ఉన్న స్ట్రగుల్ ఏంటో అర్థమవుతుంది. అంతేకాకుండా టాక్ టు మీ అనే మూవీలో ఒకే ఒక ఇన్సిడెంట్ వల్ల హీరోయిన్ మీద మనకి ఎంపతి కలుగుతుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ మీద మనకి ఆ స్ట్రగుల్ ఏందో తెలుస్తుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సఫరింగ్ అనేది ఎంత రిలేటబుల్గా ఉంటే నెక్స్ట్ పాయింట్ అనేది అంత ఈజీ అవుతుంది. స్టెప్ నెంబర్ 3, గివ్ ఏ క్లారిటీ ఆన్ సైకలాజికల్ అండ్ ఎమోషనల్ స్టేటస్ ఆఫ్ ద క్యారెక్టర్స్. చాలామంది రైటర్స్ చేసే కామన్ మిస్టేక్ ఇదే. ఒక సైకలాజికల్ హర్రర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యారెక్టర్స్కి ఉన్న ఎమోషన్స్, అంతేకాకుండా సైకలాజికల్ స్టేటస్ మీద ఆడియన్స్కి ఒక క్లారిటీ ఇవ్వకపోవడం. మీకు సింపుల్ అర్థమైనా చెప్పాలంటే ఒక క్యారెక్టర్ సఫరింగ్లో ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్కి ఉన్న కామన్ ఎమోషన్స్ ఏంటి? భయపడ్డమా, బాధపడ్డమా, గిల్ట్ ఫీల్ అవ్వడమా? ఇలా ఈ ఫీలింగ్స్ నుంచి ఎలాంటి సైకలాజికల్ స్టేటస్కి వెళ్ళింది అంటే పిచ్చిదైపోయిందా, లేదా అవతల వాళ్ళకి పిచ్చెక్కిచ్చిందా అన్నట్టు. అబ్సెషన్ మూవీ ఈ విషయంలో 100% సక్సీడ్ అయిందని చెప్పొచ్చు. సింపుల్ చెప్పాలంటే ఒక అమ్మాయి ఒకరి మీద పడ్డ ఒక పిచ్చి ప్రేమ అది ఒక అబ్సెషన్ నుంచి ఏ లెవెల్కి తీసుకెళ్ళింది అనేది ఒక సైకలాజికల్ లెవెల్లో చాలా క్లియర్గా చూపెట్టారు. దానివల్లనే ఆ సినిమాలో పార్టీ సీన్లో కూడా మనం ఒక్కొక్క సెకండ్ భయపడుతూనే ఉంటాం, ఏం చేస్తుందిరా బాబు ఈమె అని. సో సైకలాజికల్ హర్రర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యారెక్టర్ ఉన్న సైకలాజికల్ స్టేటస్ని ఆడియన్స్కి పిచ్చ క్లారిటీ ఇవ్వడం. అది డైలాగ్స్ తోట లేదా ఆ క్యారెక్టర్స్ ఇచ్చే యాక్షన్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ తోట అనేది మనమే డిసైడ్ అవ్వాలి. నెంబర్ 4, మేక్ ద వరస్ట్ హ్యాపెన్. మీకు సింపుల్ అర్థమైనా చెప్పాలి అంటే ఒక సీక్వెన్స్లో కానీ లేదంటే ఒక సిచ్యువేషన్లో కానీ ఒక క్యారెక్టర్ ప్రాబ్లమే పడ్డదనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏమనుకుంటాం అంటే ఆ క్యారెక్టర్ ఎలాగైనా బయటకు వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ హర్రర్ మూవీస్లో మాత్రం ఇదే అడ్వాంటేజ్. ఆడియన్స్ ఊహించిన దానికన్నా భయంకరమైన సిచ్యువేషన్లోకి ఆ క్యారెక్టర్ వెళ్తుంది. దానివల్లనే మనకి భయం అండ్ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇదే పాయింట్ని ఇంకా బెటర్గా అర్థమయ్యేటట్టుగా ఎగ్జాంపుల్తో చెప్తా. హెరిడిటరీ మూవీ ఇప్పటికే చాలామంది చూసుంటారు కాబట్టి ఆ మూవీనే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. హెరిడిటరీ మూవీలో చార్లీ క్యారెక్టర్ పార్టీ నుంచి వచ్చే సీన్లో ఎలాగైనా చార్లీ క్యారెక్టర్ బతకాలని మనం కోరుకుంటాం. కానీ వరస్ట్ సినారియోలో మనం ఊహించిన దానికన్నా ఘోరంగా చనిపోతుంది. నిజం చెప్పాలంటే తన చావు కన్నా పీటర్లో ఉన్న సైలెన్సే మనల్ని ఎక్కువ భయపెడుతుంది. హర్రర్ మూవీలో ఉన్న బిగ్గెస్ట్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఏ క్యారెక్టర్ అయితే చనిపోదు అని మనం గట్టిగా కూర్చుంటామో ఆ క్యారెక్టర్ని చంపేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆడియన్స్ సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. మీకు సింపుల్గా చెప్పాలి అంటే
ఈవిల్ డెడ్ మూవీలో మెయిన్ క్యారెక్టర్కి దయ్యం పడితే ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా చచ్చిపోతా అనుకుంటాం, కానీ సినిమా ఎండ్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ తప్ప మిగిలిన అన్ని క్యారెక్టర్స్ చచ్చిపోతాయి. ఇలా ఒక హర్రర్ మూవీని రాయడానికి ఆడియన్స్ ఊహించిన దానికన్నా వరస్ట్ సినారియోని రాయడం వల్ల ఆడియన్స్కి భయపెట్టవచ్చు, అంతేకాకుండా అన్కంఫర్టబుల్ ఫీలింగ్ని ఇవ్వచ్చు. ఇంతసేపు మనం వీడియోలో థియరిటికల్గా మాట్లాడుకున్నాం, ప్రాక్టికల్ కాడికి వద్దాం. నేను ఈ వీడియోలో ఒక 5 మూవీలు సజెస్ట్ చేస్తాను. నేను చెప్పిన 4 పాయింట్లు మైండ్లో పెట్టుకొని నేను సజెస్ట్ చేసిన ఈ మూవీస్ని వాచ్ చేసారనుకో మీకు క్లియర్గా క్లారిటీ వచ్చేస్తుంది ఈ 4 పాయింట్లు ఎక్కడెక్కడ సింక్ అవుతున్నాయని. నీకు క్లియర్గా చెప్పాలంటే సినిమా చూసేటప్పుడు నీకు అర్థమైపోతుంది. ఓకే, నెంబర్ 1 కనెక్ట్ అవుతున్నాం, నెంబర్ 2 సఫర్ అవుతారు, నెంబర్ 3 వాళ్ళ సైకలాజికల్ స్టేటస్ ఏందని అర్థమవుతుంది. ఫైనల్లీ మనం ఊహించిన దానికన్నా వరస్ట్ సినారియోతో సినిమా ఎండ్ అవుతుంది. లెట్ us డిస్కస్ అబౌట్ మస్ట్ వాచ్ 5 సైకలాజికల్ హర్రర్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. నెంబర్ 1 మిడ్ సమ్మర్. ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే హర్రర్ని ఆర్ట్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసారు ఈ సినిమాలో. ఈ సినిమాలో ఏంటంటే కొన్ని గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఊర్లో జరుగుతున్న మిడ్ సమ్మర్ ఫెస్టివల్ని చూడడానికి వెళ్తారు. ఆ ఊరు చూడడానికి మొత్తం పచ్చగా, అక్కడున్న మనుషులందరూ వైట్ డ్రెస్ వేసుకొని కలర్ఫుల్ పూలతోటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఒక హర్రర్ మూవీకి ఉండాల్సిన బేసిక్ ఎలిమెంట్స్ ఏమి ఈ సినిమాలో ఉన్నాయి, కానీ సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనం ఊహించిన దానికన్నా వరస్ట్ సినారియోస్ అవుతాయి. అప్పుడప్పుడు 18+ సీన్స్ కూడా వస్తాయి కాబట్టి ఫ్యామిలీతో మాత్రం చూడకండి ఈ సినిమా. కానీ ఫ్రాంక్ చెప్తున్నా, ఈ సినిమా ఎండ్ అయ్యేసరికి నేను సైకలాజికల్లో ఆలోచింపజేస్తుంది. సేమ్ మన హెరిడిటరీ మూవీ తీసిన డైరెక్టరే ఈ సినిమాను కూడా తీసిండు. ముందే చెప్తున్నా, మీరు కనుక లైట్ హార్టెడ్ పర్సన్ అయినా లేదంటే చాలా సెన్సిటివ్ పర్సన్ అయితే ఈ సినిమా చూడకండి. లేదు బ్రో నేను సినిమా గురించి నేర్చుకోవాలి అనుకుంటే కొన్ని స్కిప్ చేసుకుంటూ చూడండి, కానీ నిజం చెప్తున్నా సినిమా మాత్రం మస్ట్ వాచ్. నెంబర్ 2 ద విచ్. ఈ సినిమా గురించి సింపుల్ చెప్పాలంటే మిడ్ సమ్మర్ సినిమాలో హర్రర్ మూవీస్కి ఉండాల్సిన కొన్ని ఎలిమెంట్స్ లేవు అని చెప్పాను కదా, ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అట్మాస్ఫియర్ సెటప్ కావచ్చు, ఫ్యామిలీ సఫరింగ్ కావచ్చు, ఈ సఫరింగ్కి రీజన్ కావచ్చు, ఇవన్నీ ఫోక్ కల్చర్ నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్స్. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనం చదివిన ఫ్యాంటసీ ఇంగ్లీష్ పుస్తకాలు గుర్తొస్తాయి. క్యారెక్టర్ డ్రెస్సింగ్స్ కావచ్చు, ద విచ్ క్యారెక్టర్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి మనం ఇంగ్లీష్ బుక్స్లో చదివిన దానికి రిఫరెన్సెస్ దొరుకుతాయి. అండ్ ఫ్రాంక్గా చెప్తున్నా, ఈ సినిమా క్లైమాక్స్లో వచ్చే విలన్ మాత్రం మీరు అస్సలు గెస్ చేయలేరు. మీరు ఇంతవరకు ఈ సినిమా చూడకపోయింటే ఖచ్చితంగా చూడండి. నెంబర్ 3 వెపన్స్. ఈ మూవీ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ హర్రర్ మూవీస్. ఎందుకు చెప్తున్నా అంటే స్క్రీన్ ప్లే తోటి కూడా ఆడియన్స్ని భయపెట్టొచ్చు అని ప్రూవ్ చేసిన వన్ అండ్ ఓన్లీ మూవీ ఇది. పర్సెప్షనల్ స్క్రీన్ ప్లే వాడుకొని ఆడియన్స్ మైండ్ తోటి ఫుట్బాల్ ఆడుకుంటా ఆడియన్స్ని భయపెట్టొచ్చు అని ప్రూవ్ చేసిన మూవీ ఇది. వేరే సైకలాజికల్ హర్రర్తో పోలిస్తే ఈ సినిమాలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే స్లో పేస్లో కాకుండా సినిమా స్టార్టింగ్ నుంచే ఫాస్ట్ పేస్లో వెళ్తూనే ఉంటుంది సినిమా. ఒక్కసారి స్టార్ట్ చేశారంటే సినిమాని ఎండ్ వరకు చూస్తూనే ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. నెంబర్ 4 భూతకాలం. ఆర్జీవిని సైతం భయపెట్టిన వన్ అండ్ ఓన్లీ మూవీ భూతకాలం. మన ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ సైకలాజికల్ హర్రర్. ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. స్లో పేస్లో వెళ్ళినా కానీ సినిమా ఖచ్చితంగా క్లైమాక్స్కి వచ్చేసరికి మిమ్మల్ని భయపెడుతుంది. ఈ సినిమాని రికమెండ్ చేయడానికి వన్ అండ్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే మన ఇండియాలో సైకలాజికల్ హర్రర్ రావడమే గొప్ప. దాంట్లో మనము ఆల్రెడీ హర్రర్ అంటే ఒక రొటీన్ టెంప్లెట్ని ఫాలో అవుతాం. ఏంటంటే ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో దయ్యం ఉంటుంది, మన హీరోకి దయ్యం పడుతుంది, ఆ దయ్యానికి హెల్ప్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. ఇంతే, ఇట్లనే ఉండే రొట్ట నుంచి ఈ సినిమా ఒక బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు. ముందే చెప్తున్నా, ఈ సినిమా కొంచెం స్లో పేస్లో పోతుంది. ఇదే మూవీ తీసిన డైరెక్టర్ బ్రహ్మయుగాన ఒక సినిమా తీసిండు. ఇంతవరకు ఆ సినిమా చూడకపోయింటే ఒకసారి చూడండి. మన ఫోక్ కల్చర్ని హర్రర్ ఎలిమెంట్స్ తోటి చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారని చెప్పొచ్చు. నెంబర్ 5 టాక్ టు మీ. ఈ సినిమా గురించి సింపుల్ చెప్పాలంటే కొంతమంది ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక గోస్ట్ గేమ్ని ఆడుకుంటా సరదాగా వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఎంజాయ్మెంట్ కాస్త కొంచెం లిమిట్స్ దాటి హర్రర్ ఎలిమెంట్కి దారితీస్తుంది. ముందే చెప్తున్నా, ఈ సినిమా కొంచెం స్లో పేస్లో వెళ్తుంది. ఫస్ట్ 30 మినిట్స్ స్లో ఉంటుంది, తర్వాత సినిమా పరిగెత్తుతూనే ఉంటుంది ఎక్కడ బోర్ కొట్టకుండా. అండ్ ముందే చెప్తున్నా, ఈ సినిమా ఎండింగ్కి వచ్చేసరికి ఖచ్చితంగా మీరు గూగుల్కి వచ్చి ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ అండ్ డీకోడ్ అని ఖచ్చితంగా సెర్చ్ చేస్తారు. మీకు కావాలంటే చెప్పండి, ఈ మూవీని డీకోడ్ చేస్తూ సపరేట్గా వీడియో చేస్తాం. నేను చెప్పిన ఈ లిస్ట్లో మూవీస్ చూడకపోయి ఉంటే చూడండి. చూసిన వాళ్ళు ఉంటే మీకు నచ్చిన బెస్ట్ సైకలాజికల్ హర్రర్స్ని కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ మూవీస్ చూసి ఎలా ఉందో ఖచ్చితంగా రిప్లై కూడా ఇస్తాను. నౌ కమ్స్ ద ఫైనల్ స్టెప్ ఆఫ్ మై వీడియో, ద సీక్రెట్ టెక్నిక్. సీక్రెట్ టెక్నిక్ దగ్గరకు వచ్చేసరికి మేక్ యువర్ ఆడియన్స్ ఫీల్ ఫియర్ బట్ ఇన్ ఏ కంప్లీట్ డిఫరెంట్ వే. మీకు సింపుల్ చెప్పాలంటే నేను ఇంతసేపు చెప్పిన 5 మూవీ లిస్ట్లో చూస్తే అన్ని మూవీస్ మిమ్మల్ని భయపెడతాయి, కానీ ఏ మూవీ మిమ్మల్ని రొటీన్గా భయపెట్టాయి. మీకు బెటర్గా అర్థమయ్యే ఎగ్జాంపుల్తో చెప్తా. ద వెపన్స్ అనే మూవీ స్క్రీన్ ప్లేతో భయపెడుతుంది. ద విచ్ అనే మూవీ ఫ్యామిలీ సఫరింగ్తో భయపెడుతుంది. మిడ్ సమ్మర్ అనే మూవీ అక్కడ జరిగే వియర్డ్ సిచ్యువేషన్స్తో భయపెడుతుంది. ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది, అన్ని సినిమాల్లో మనల్ని భయపెడతాయి, కానీ ఏ సినిమా మనల్ని రొటీన్గా భయపెట్టాయి.
సో ఇక్కడ విషయం ఏంటంటే ఆడియన్స్ని భయపెట్టడాన్ని టార్గెట్గా పెట్టుకోండి, కానీ వెళ్ళే పాత్ను మాత్రం కొంచెం డిఫరెంట్గా రాసుకోండి. సో ఈరోజు వీడియో ఇంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అంటే కమెంట్ కూడా చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.